బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ రికార్డుల సవరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో నిర్వహించిన రీసర్వేలో జరిగిన పొరపాట్లను సరిచేస్తూ పారదర్శక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు మొత్తం 22.79 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని 16,816 గ్రామాల్లో రీసర్వే చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 6,976 గ్రామాల్లో పూర్తయింది. ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి నుంచి మార్చి వరకు 5,717 గ్రామాల్లో పెద్ద ఎత్తున పాసు పుస్తకాలు పంపిణీ జరిగింది. ఏప్రిల్ 2027 నాటికి మరిన్ని పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మొత్తం 62 లక్షలకు పైగా కొత్త పాస్ పుస్తకాలను అందించనుంది. బాపట్ల జిల్లాలో 8 మండలాల్లో 3,658 పాస్ పుస్తకాలు, వేమూరు నియోజకవర్గంలో 1,795 పాస్ పుస్తకాలను ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి ఉదయం 10:50 వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లి చేరుకుంటారు. 11 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:35 వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తారు. 2:10 పార్టీ నాయకులతో సమావేశమవుతారు. సాయంత్రం 4:05 అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వీరస్వామి. కావ్య, బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వేమూరు నియోజకవర్గం సూర్యపల్లిలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగిస్తున్నారు. రైతులకు భరోసా ఇచ్చే విధంగా ఒకవైపు నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసే విధంగా మాత్రం ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం దాదాపు ఇప్పటికే బాపట్ల 8 మండలాల్లో 3,685 పాసు పుస్తకాలను, అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో 1,795 పాసు పుస్తకాలను కూడా పంపిణీ చేసిన ప్రభుత్వం చేయనుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16,816 గ్రామాల్లో రీసర్వే చేయాల్సి ఉంటుంది. ఈ రీసర్వే సంబంధించి కూడా జనవరి 2న ప్రారంభించారు. దీనికి సంబంధించి కూడా ఏదైతుందో రాజముద్రతో కూడిన ఏదో పట్టాదారు పుస్తకాలను ఇప్పటికే పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 6,976 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి వడివడిగా ఏదైతే ఉందో రీసర్వే పూర్తి చేయాలి, ప్రజలకు మాత్రం భరోసా ఇచ్చే విధంగా, రైతుల్లో కూడా భరోసా ఇచ్చే విధంగా, భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎవరికి సమస్యలు లేకుండా మాత్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటన్నిటి విధంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు ఏదైతే ఉందో సూర్యపల్లిలో కూడా ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. అనంతరం మాత్రం వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శించి అక్కడున్న రైతులతో కూడా ముఖాముఖి మాట్లాడిస్తారు. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం అనంతరం ఏదైతే ఉందో చూసుకున్నట్టే మాత్రం కూటమి ప్రభుత్వం సంబంధించిన నేతలు కూడా అక్కడ కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళందరితో కూడా పార్టీకి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు, అదేవిధంగా కొన్ని కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. అనంతరం మాత్రం ఏదైతే ఉందో ఈ ఏదైతే వేమూరు నియోజకవర్గంలో ఈ రైతుకి అందరికి మాత్రం భరోసా కలిగిస్తాం అని చెప్పి విధంగా మాత్రం ఈ పర్యటన కొనసాగిస్తుందని చెప్పి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటాం అనంతరం ఏదైతే ఉందో అమరావతికి చేరుకుంటారు. కావ్య, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.